ధ్యానానికి లేదా అటువంటి ఇతర సాధనకు సమయం వెచ్చించటానికి తమకెంత మాత్రం తీరిక చిక్కడం లేదని నేడు కొంతమంది సర్వసాధారణంగా సాకు చెబుతారు. కాని ఎక్కువ పని ఉన్నవారికే ఎక్కువ తీరిక దొరుకుతుంది అనే సామెత అందరికీ బాగా తెలిసిందే. మనిషికి తను చేయవలసిన పనికి కావలసిన సమయం కంటే ఎక్కువ సమయం ఉన్నదని నేననుకుంటాను. సమయాన్ని సరిగ్గా సర్దుబాటు చేసుకోకపోవడం వల్లనే వారు సమయం చాలడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. సమయాన్ని సద్వినియోగపరిచినట్లయితే సమయం తక్కువగాని చాలడం లేదని గాని మనం వాపోవనవసరం లేదు. భగవద్ ఆరాధనకు దూరంగా ఉండటానికి కారణం తమ నిర్లక్ష్యభావం, సోమరితనాలేనని, సమయలేమి కాదని, అది అలవాటుగా మారిన కారణాన దానిని అధిగమించలేకపోతున్నామని నిర్మోహమాటంగా ఒప్పుకునేవారు ఉన్నారు. వారు తమ వృత్తి వ్యాపారాల పట్ల మాత్రం ఇటువంటి నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధను చూపి ఉండరని నేనంటాను. ఎంత వ్యక్తిగత అసౌకర్యానికి, అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో తమ వృత్తి వ్యాపారాలను నిర్వహించుకుంటారు. దానికి కారణం వారి దృష్టి కేవలం లాభాలపైన, డబ్బు సంపాదనపైన ఉండడమే. సంపాదన పట్ల వారికున్న ఆపేక్ష ఎటువంటి ఇబ్బందులను, రోగాలను సైతం పట్టించుకోకుండా చేస్తుంది. అదేవిధంగా లక్ష్య ప్రాప్తికై మన ఆకాంక్ష కూడా అంత తీవ్రమైనదైనప్పుడు ఈ అశ్రద్ధ, సోమరితనం మన కృషికి, ప్రగతికి అడ్డుగా నిలవవు. సంపూర్ణ విజయం చేకూరాలంటే గమ్యం పట్ల ఇటువంటి తీవ్రమైన ఆకాంక్ష, లక్ష్యాన్ని సిద్ధింపచేసుకోవాలనే ఉక్కు సంకల్పం ఉండడం అత్యవసరం.